బ్రహ్మానందం గారు ఎప్పుడు నన్ను ఎల్పి అని పిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆయన పలకరింపు లంకభద్రాద్రి శ్రీరామచంద్రమూర్తికి జై. ఇంకా నేను తొందరగా పలికించాను, దీన్ని ఆయన 2 నిమిషాలు కూడా చెప్పగలరు ఈ మాటల్ని. అంత అభిమానం, ప్రతి అక్షరాన్ని అలా ఒత్తి స్ట్రెస్ చేసి అభిమానం వలకపోసి అలా పలకరించేవారు. ఎన్ని అనుభవాలు. ఇంచుమించుగా సగం షూటింగ్లు అన్నపూర్ణ స్టూడియోలో జరిగేవి అప్పట్లోనండి. మేము ఎప్పుడు 10 మందికి తక్కువ ఉండేవాళ్ళం కాదు. కాంబినేషన్ అన్నపూర్ణ స్టూడియో ఇంటికి ఎదురకుండా మా ఇల్లు. లంచ్ టైంలో సరదాగా అందరం ఒక 5-6 10 మంది మా ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. భోజనం నాది కాదు, క్యారియర్లు వచ్చేవి. మా ఇంట్లో ఏవో చట్నీస్, పచ్చళ్ళు, ఆవకాయలు ఇలాంటివో పెట్టేవాళ్ళం. అందరూ కలిసి కూర్చొని తిని కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అయిపోయాక ఇంకా షూటింగ్కి ఎన్ని పిలుపులు ఇచ్చినా వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఈయన అనేవాడు, అరే ఎంఎస్ నాది కూడా నువ్వు యాక్ట్ చేసేసారా, నేను పడుకుంటాను కాసేపు అనేవాడు. అలా అలా ఎన్ని అనుభవాలు ఇవన్నీ. ఈయన ఒకళ్ళు చెప్పిన జోకు ఇంకొకరికి చెప్పి మిగతా 90 చెప్పి ఎంజాయ్ చేయడం ఆయనకి ఆనందం. అందులో నా జోకులన్నీ తెలివి తక్కువ జోకులుగా ఉండేవి. నేను చేసిన ఏ పనైనా అంతే. వీళ్ళలో నేను చదువుకోని వాడిని, నిరక్షరాస్యుడిని, రచయితలు అయిపోయాను. కానీ అదేవో సినిమా డైలాగులు రాయడానికి తప్ప సాహిత్యం అది కాదు. సాహితీ సభలకు నన్ను పిలుస్తూ ఉంటారు. చాలా పొరపాటు చేస్తున్నారు, పిలవకుండా. అలాగే ఫూల్ అయిపోతాను నేను, మీరు ఫూల్ అయిపోతారు అంటుంటారు.